హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. అందరు ప్రిపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకుంటా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం 21 డేస్ ఛాలెంజ్ పెట్టాముగా. ఆ 21 డేస్ ఛాలెంజ్లో సెకండ్ వ్లాగ్ అనమాట. ఫ్రమ్ 5 AM టు నైట్ 12 PM అండ్ అందులో బ్రేక్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎకనామీ చదువుతున్నా. 1 డే ఎకనామీ క్లాసెస్ వినుకుంటా చదువుతున్నా. అండ్ సెకండ్ డే వచ్చేసి రివిజన్ డే బై డే అలా చేస్తున్నా అనమాట. సో నిన్న చదివాం కాబట్టి ఈరోజు వచ్చేసి రివిజన్ అనమాట ఎకనామీ. అండ్ ఫస్ట్ సెషన్ వచ్చేసి ఫ్రమ్ 5:30 to 8:30 ఎకనామీ అండ్ 30 minutes బ్రేక్. అండ్ దాని తర్వాత 9 to 12 వచ్చేసి మూమెంట్. 12 to 2 బ్రేక్ అండ్ లంచ్ న్యాప్ అదంతా అయిపోయాక అండ్ మళ్ళీ ఫ్రెష్గా ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి థర్డ్ సెషన్ వచ్చేసి 3 to 5 సొసైటీ ఆర్ పాలిటీ. ఆ టైంకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుతా, లేకుంటే 2 subjects చదువుతా. అండ్ ఆఫ్టర్ 5 to 5:30 30 minutes బ్రేక్. అండ్ దాని తర్వాత 6 to 8 2 hours అనదర్ స్లాట్. 1 hour సోషో ఎకనామిక్, ఇంకో 1 hour పాలసీ స్కీమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్. అట్లా టైం సరిపోకుంటే ఇంకా ఎక్స్ట్రా 1 hour కరెంట్ అఫైర్స్ అవి చదువుతా. అండ్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చేస్తా. సో వీడియోలో చెప్తా క్లారిటీగా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్లాట్ కదా, ఎకనామీ రివిజన్ చేస్తున్నా. రివిజన్ ఎందుకంటే మంచిగా గుర్తుండడానికి. మనం రివిజన్ చేసే కొద్దీ మనకి గుర్తుంటుంది. సో రివిజన్ అనేది నేను సమ్ టెక్నిక్స్ చెప్పాను, యాప్స్. అలా అయినా చదవండి. ఊకే రివిజన్ చేయాలన్నా చదవాలన్నా మనకు బోర్ కొడుతుంది. సో నేను సమ్ యాప్స్ చెప్పాను, ఆ యాప్స్ ఫాలో అవ్వండి. ఆ యాప్స్ దేనికంటే మనం ఫోకస్గా చదవనప్పుడు, కన్సిస్టెంట్గా లేనప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి. అలా చూసి ఒక టైమర్ పెట్టుకొని చదువుతాం. మనం ఫోకస్డ్గా చదువుతాం. ఒక 21 days 10 days ఫాలో అవుతే ఆటోమేటిక్ మనం కొంచెం ఎక్కువ హవర్స్ చదువుతాం అండ్ రివిజన్స్ కూడా చేస్తాము. అండ్ అందులో ఆడియో అలా కూడా ఉంది. మనకి చదివి చదివి బోర్ కొట్టినా వినడానికి, టైర్డ్ అయినా విని రివిజన్ చేయొచ్చు.
డైలీ సమ్ కరెంట్ అఫైర్స్ చదవండి. మీకు లాస్ట్‌కి ఈజీ అయిద్ది. ఆ చదివింది రివిజన్ చేయండి. ఎప్పటిదప్పుడు చదివింది డైలీ కొంచెం కొంచెం రివిజన్ చేయండి. ఎగ్జామ్ టైంకి మీకు ఈజీ అవ్వుద్ది. అండ్ స్కీమ్ పాలసీస్ కూడా అంతే చదవండి. డైలీ ఒక 3, 4 టాపిక్స్. కరెంట్ అఫైర్స్ కూడా 3, 4 అన్నీ ఒకసారి బర్డెన్‌గా ఉంటే కొంచెం కొంచెం చదవండి. మీకు ఫైనల్‌లో ఈజీ అయిద్ది ఎగ్జామ్ టైంకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్‌లుక్. ఇది నాది పాత ఎడిషన్. కొత్తది మీరు కొనకుండా కొత్తది తీసుకోండి. పాత దాంట్లో ఏం చేయండి అంటే మనకు కొత్త వెర్షన్ గూగుల్‌లో దొరుకుద్ది. అది పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని పాత దాంట్లో అప్డేట్ చేసుకోండి. అది ఎవరికంటే నేను డిజిటల్ చూడలేను, చదవలేను ఎక్కువ కొంచెం ఇబ్బంది అయిద్ది అనుకున్న వాళ్ళు ఓల్డ్ బుక్‌లో అప్డేట్ చేసుకోండి. ఇందులో కూడా డైలీ ఒక 1 ఆర్ 2 టాపిక్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇండస్ట్రీ ఒకరోజు, అగ్రికల్చర్ ఒకరోజు మీ టైం బట్టి ఎగ్జామ్ ఏ టైంకి ఉందో ఆ టైం బట్టి టైం టేబుల్ వేసుకొని చదవండి. సపోజ్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుందనుకోండి 2, 3 డేస్‌లో 6, 7 టాపిక్స్ అంటే డైలీ ఒక 2 టాపిక్స్ అట్లా కంప్లీట్ చేసుకోండి. 3 ఆర్ 4 అట్లా. అండ్ చదివింది రివిజన్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ఇప్పుడు మనం చదివినవి కొన్ని రివిజన్ చేస్తాం. రివిజన్ చేసినా కూడా కొన్ని మర్చిపోతాం. అప్పుడు ఏందంటే మనం పీవైక్యూస్ చేసినప్పుడు క్వశ్చన్స్ చేస్తాం కదా! ఆ ఆప్షన్స్ చూసినప్పుడు అరే ఎక్కడనో చదివినా అని స్ట్రైక్ అయిద్ది కొంచెం. సో, అందుకు పీవైక్యూస్. అండ్ మీకు మోడల్ కూడా తెలుస్తది. ఎట్లా ఇస్తుండు ఆ పేపరు అనేది తెలుస్తది. ఏ టాపిక్స్ నుంచి ఎక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుండో అనేది తెలుస్తది అందుకోసం.